రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతీయులకి, చిన్నలకి, పెద్దలకి, మహిళా సోదరిమణులకి, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండో నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏర్పడి కుల వృత్తులు నశించి ఉపాధి లేక బతుకు భారమై కష్టాల కూడలిలోకి నెట్టివేయబడతా ఉన్నారు. అందుకొరకు మేధావులతో చర్చలు జరిపి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. విశ్వకర్మ గోల్డ్ అండ్ సిల్వర్ ఫైనాన్స్, వెండి బంగారం తాకట్టు పెట్టుకొని రుణాలు ఇవ్వడం. విశ్వకర్మ గోల్డ్ ఫైనాన్స్ ప్రారంభం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో, అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, మున్సిపల్ కేంద్రాలలో, పట్టణ కేంద్రాలలో ఇట్టి బ్రాంచులు ప్రారంభం చేసి చదువుకున్న విశ్వకర్మ జాతి విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు, బంగారం పని చేసేటటువంటి వాళ్లకు అప్రైజర్గా అవకాశాలు, చాలా మందికి ఉపాధి చూపించబోతా ఉన్నాం ఈ సంస్థ ద్వారా. ఈ విశ్వకర్మ గోల్డ్ ఫైనాన్స్ లో ఓన్లీ వెండి బంగారం తాకట్టు పెట్టుకోవడమే కాదు, బంగారం బిస్కెట్లు కూడా అమ్మడం జరుగుతూ ఉంది. ఈ విశ్వకర్మ గోల్డ్ ఫైనాన్స్ లో వెండి బంగారం టెస్టింగ్ మిషన్ కూడా ఉంటుంది. అంటే ఒక మండల కేంద్రంలో ఒక సంస్థ ప్రారంభం చేసినామంటే అక్కడ ఒక 10 మందికి ఉపాధి చూపించబోతా ఉన్నాం. ఒక నియోజకవర్గ కేంద్రంలో ఒక సంస్థ ప్రారంభమైందంటే ఒక 15 మందికి ఉపాధి దొరుకుతా ఉంది. ఒక జిల్లా కేంద్రంలో ఒక సంస్థ ప్రారంభమైందంటే ఒక 20 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇరవై మందికి కావచ్చు, 30 మందికి కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఓన్లీ బంగారం బిస్కెట్లే కాకుండా మన వాళ్ళకి హోల్సేల్గా వెండి వస్తువులు, బంగారం వస్తువులు ఇవ్వడానికి కూడా ఒక సెక్షన్ ఉంటుంది ఓన్లీ మన వాళ్ళకి. అయ్యో విశ్వకర్మలకు ఉపాధి లేకుండా పోయిందే, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏర్పడ్డాయి, రాజస్థాన్ వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు అని అధైర్యపడి కూర్చోవడం కాదు. మనం కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి అడుగులు వేయాలి. ఓన్లీ విశ్వకర్మ ఫైనాన్స్ తోనే ఆగిపోతుందా అంటే కాదు. విశ్వకర్మ ఫైనాన్స్ మొదటగా ప్రారంభం చేసి విశ్వకర్మ జ్యువెలర్ షాప్, విశ్వకర్మ ఫర్నిచర్ మాల్ ఇట్లా ప్రారంభం చేసుకుంటా పోతాం. మన వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఏ దారులు చూసినా విశ్వకర్మ సంస్థల వైపే ఉండాలి అనే విధంగా ప్రచారం ఉంటుంది. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పెద్ద పెద్ద ఆటోలు పెట్టి, ఆటోలకు మైకులు పెట్టి
పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఎవరు చూసినా విశ్వకర్మ సంస్థలలోకి వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. జీవితం అయిపోయింది అనుకోకూడదు, మన ఉపాధులు దెబ్బతిన్నాయి అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం కొరకే ఈ సంస్థలు ప్రారంభం చేయబోతా ఉన్నాం. మన జీవితము ఒక బుక్కు లాంటిది. ఇట్లాంటి బుక్కులో 100 పేజీలు ఉంటాయి, 200 పేజీలు ఉంటాయి, 500 పేజీలు ఉంటాయి, 1000 పేజీలు ఉంటాయి, 1,00,000 పేజీలు ఉంటాయి. దీంట్లో ఒక పేపర్ పోగానే జీవితం అయిపోయినట్టు కాదు. మానవుని జీవితం ఒక పుస్తకం లాంటిది. రెండో పేపర్ పోతే జీవితం అయిపోయినట్టు కాదు, మూడో పేపర్ చినిగిపోతే జీవితం అయిపోయినట్టు కాదు, నాలుగో పేపర్ పోతే జీవితం అయిపోయినట్టు కాదు. ఇందులో ఇంకా బొచ్చడు పేజీలు ఉన్నాయి. ఆ పేజీలలో ఎక్కడో ఒక చోట నీ జీవితంలో మంచి వెలుగులు రావడానికి, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఎక్కడో ఒక పేజీ భగవంతుడు నీ కొరకు పెట్టి ఉన్నాడు. అయ్యో నా జీవితంలో 10-15 పేజీలు అయిపోయినాయే, 10-15 పేజీల్లాగా 10-15 అవకాశాలు పోయినాయే, అయ్యో అయిపోయింది నా జీవితం అని చెప్పేసి అధైర్యపడకూడదు. విశ్వకర్మ జాతీయులు అని చెప్పి చెప్తా ఉన్నా. బొచ్చడి పేజీలున్నాయి. ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక పేజీలో నీ జీవితం ఉంటది. ఆ పేజీ ఎక్కడుందో, ఎప్పుడు నీకు సమయం వస్తుందో అప్పటి వరకు ధైర్యంగానే ఉండాలి. మీకు ధైర్యాన్ని నింపి మీకు ఉపాధి చూపెట్టే బాధ్యత ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మేము తీసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరు అండదండలు కావాలి, సలహాలు సూచనలు కావాలి. ఎక్కడెక్కడైతే అవకాశాలు లేవో అక్కడక్కడ అవకాశాలు చూపెట్టడమే మన ముందున్న లక్ష్యం. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపడమే మన ముందున్న కర్తవ్యం. విశ్వకర్మల జీవితాలలో వెలుగులు నింపాలి. ఈ సంస్థల ద్వారా ఎక్కడ ఎవరు ఇబ్బందులలో ఉన్నా వాళ్లకు ఆసరగా, ఒక భరోసాగా ఉంటాం. మన వాళ్ళు మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఒక ఉద్యోగం సంపాదించాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అట్లాంటి వాళ్ళని చదివిపియాలి మనం. వాళ్ళ చదువులకు మనం సపోర్ట్గా ఉండాలి, భరోసాగా ఉండాలి. పెద్ద పెద్ద వ్యాధులు వస్తే హాస్పిటళ్లలో చూయించుకునే స్తోమతలు లేవు. వాళ్ళకు మనం భరోసాగా ఉండాలి. మంచి మంచి ఆలోచనలు ఉండి డబ్బు లేక ఏం చేయాలనో అర్థం కాక కొట్టుమిట్టాడుతా ఉన్నారు. అట్లాంటి వాళ్లకు మనం పెట్టుబడి పెట్టి ఉపాధి చూపెట్టాలి. కాబట్టి మంచి ఆలోచనలతో మీ ముందుకు వస్తా ఉన్నాం. విశ్వకర్మ గోల్డ్ అండ్ సిల్వర్ ఫైనాన్స్ విజయదశమి రోజు ఏదో ఒక జిల్లా కేంద్రంలో ప్రారంభం చేస్తాం. 5 జిల్లా కేంద్రాలలో అనుకుంటున్నాం, కానీ ఇంత తొందరగా సాధ్యమవుతుందో కాదో కాబట్టి ఒక జిల్లా కేంద్రంలో ప్రారంభం చేయబోతాం. ఈ విశ్వకర్మ గోల్డ్ ఫైనాన్స్ కు మంచి స్ట్రాంగ్ రూమ్, ఒక లాకర్, దానికి ఒక అప్రైజర్, ఒక మేనేజర్,
ఇట్లా కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రారంభించబోతా ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ విస్తరించాలి. మన వాళ్ళకు ఉపాధి చూపెట్టాలి, మన వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, మన వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మన విశ్వకర్మ బీద బిడ్డలకు సపోర్ట్గా ఉండాలి, వాళ్ళని ఆదుకోవాలి, బీద అమ్మాయిల పెళ్లిళ్ళు చేయాలి, బీద వాళ్ళ చదివిపియాలి, బీద వాళ్ళకు ఉపాధి చూపెట్టాలి. అతి త్వరలో ఇట్టి విశ్వకర్మ గోల్డ్ ఫైనాన్స్ పైన ఒక సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇట్టి సంస్థలకు జిల్లాల ఇన్ఛార్జీలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను, మండలాల ఇన్ఛార్జీలను నియమించబోతా ఉన్నాం. మంచి ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటాం. అతి త్వరలో అందరికీ ఉపాధి చూపెడతాం. ఏం చేయబోతా ఉన్నాం, ఏం చేస్తాం, అన్ని పర్మిషన్లు ఉంటాయి, అన్ని లైసెన్స్లు ఉంటాయి, అన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. ఇప్పుడున్న అప్రేజాలకు బ్యాంకులలో ఉపాధి ఉంది, ప్రైవేట్ సంస్థలలో ఉపాధి లేదు. రాజస్థాన్ వాళ్ళ దగ్గర కానీ, ముత్తూట్ ఫైనాన్స్ల వాళ్ళ దగ్గర కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, మలబార్ గోల్డ్ ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉపాధి లేదు మన వాళ్ళ. కాబట్టి మన విశ్వకర్మ గోల్డ్ అండ్ సిల్వర్ ఫైనాన్స్లో విశ్వకర్మలకి అప్రేజాలుగా అవకాశం ఉంటుంది. విశ్వకర్మ జాతి బిడ్డలకే మేనేజర్లుగా అవకాశం ఉంటుంది. అందులో పని చేయడానికి అవకాశం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఈ సంస్థ విజయవంతంగా 2 రాష్ట్రాల్లో దూసుకుపోవాలని చెప్పేసి ఆశీర్వదించండి, ఆదరించండి. మీకున్న ఆలోచనలు మాకు పంచుకోండి. అతి త్వరలో మీ ముందుకు రాబోతా ఉన్నాం. కార్పొరేట్ సంస్థలను ఎట్లా ఢీ కొట్టాలి, విశ్వకర్మల దగ్గరికి కస్టమర్ దేవుళ్ళు ఎలా దారులు కట్టాలి అనే ఆలోచనలతో, అడ్వర్టైజ్మెంట్లతో మీ ముందుకు రాబోతా ఉన్నాం. మీ జాతి బిడ్డలుగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుణ్ణి మీ కొండవ నరసింహాచారి, విశ్వకర్మ దిశ దశ తెలంగాణ రాష్ట్ర యోజన అధ్యక్షులు అనంతోయి నాగరాచారి మీ ముందుకు రాబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఉపాధి చూపెట్టి విశ్వకర్మ జాతీయుల జీవితాలలో వెలుగులు నింపడం కొరకై వస్తా ఉన్నాం మీ ముందుకు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. చెప్పినాను కదా, ఒక పుస్తకం లాంటిది మన జీవితం. ఆ పుస్తకంలో చాలా పేజీలు ఉంటాయి. ఏదో కొన్ని పేజీలు చినిగిపోయినాయి అని చెప్పేసి అధైర్యపడవలసిన అవసరం లేదు. మన జీవితం అక్కడికే ముయ్యలేదు, చాలా పేజీలు మిగిలి ఉన్నాయి. ఎక్కడ ఒక చోట మీ జీవితంలో వెలుగులు నింపడం కొరకే మేం మీ ముందుకు రాబోతా ఉన్నాం, వస్తా ఉన్నాం. ధైర్యంగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను.